హ్యాకర్స్ ఎవరి ఛానల్ని ఎప్పుడు హ్యాక్ చేసేది తెలీదు. కాబట్టి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేసి అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకోండి. సో అవేంటిది ఎక్కడ ఉంటాయి అవి మీ ఛానల్కి సంబంధించి కొన్ని సీక్రెట్స్ అయితే ఉంటాయి. అది ఇవే వేరే వాళ్ళు చూడలేరు. చూసిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు హ్యాక్ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ మీరు ఎవరైనా హ్యాక్ చేసినా కూడా మీ ఛానల్ని రికవరీ చేయడానికి కూడా అవే అవసరం అన్నమాట. సో అవేంటి ఎక్కడ ఉంటాయి అనేసి నేను వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు మన రూట్స్ ఆఫ్ సనాతన ధర్మది అయితే నేను మీకు ప్రజెంట్ చూపిస్తున్నాను. అండ్ ఏదైతే మీకు మెయిన్గా ఉంటుందో సో వాటిని బ్లర్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ చూసుకుంటే ఛానల్ ఐడి అన్నమాట. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అనేసి అవన్నీ నేను మీకు చెప్తాను వీడియోలో. ఫస్ట్ ఏమేమి దాచిపెట్టుకోవాలో చెప్తాను మీకు లిస్ట్ చూడండి. ఛానల్ ఐడి అంటే ప్రతి ఒక్క ఛానల్కి ఒక యూనిక్ ఐడి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఒక యూనిక్ యూజర్ ఐడి కూడా ఉంటుంది. యూజర్ ఐడి ఒకవేళ మీ ఛానల్కి అయితే ఛానల్ ఐడి అనేసి ఇట్లా రెండు ఉంటాయన్నమాట. సో రెండు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛానల్ యూఆర్ఎల్ అన్నమాట. సో ఛానల్ యూఆర్ఎల్ కూడా అంటే నార్మల్గా మీకు యూట్యూబ్లో కనబడేది కాదు, అది వేరే ఉంటుందన్నమాట. సో అది ఎక్కడ ఉంటుంది అనేసి కూడా చెప్తాను. అండ్ ప్రతి ఒక్కటి దాచిపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఛానల్ హ్యాండిల్ అన్నమాట. సో ఛానల్ హ్యాండిల్ అంటే అప్రాక్సిమేట్లీ చాలా మందికి తెలుసు, కాకపోతే మళ్ళీ ఒకసారి నేను మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ రికవరీ ఈమెయిల్ అండ్ రికవరీ ఫోన్ నెంబర్ మీరే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏ ఈమెయిల్తో క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్కి మీరు ఏదైతే రికవరీ ఈమెయిల్ అండ్ రికవరీ ఫోన్ నెంబర్ ఇస్తారో సో వాటిని అయితే ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్సెన్స్ పబ్ ఐడి అన్నమాట. ఒకవేళ మీకు పబ్లిషర్ ఐడి అది పబ్ ఐడి అంటే, సో ఒకవేళ మీకు మానిటైజేషన్ అయితే ఈ యాడ్సెన్స్ పబ్లిషర్ ఐడి అండ్ యాడ్సెన్స్ ఈమెయిల్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివైస్ అన్నమాట. సో గత 6 నెలలుగా మీ యొక్క జీమెయిల్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో సో ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్న జీమెయిల్ ఏ డివైస్లో ఉందో అని ఇక్కడ క్లారిఫై చేయాలన్నమాట. అండ్ నేను ముందు చెప్పినట్టే యూజర్ ఐడి లాగా ఛానల్ ఐడి లాగా యూజర్ ఐడి కూడా ఇక్కడ ఉంది కదా. అండ్ మీ ఛానల్ క్రియేట్ చేసిన డేట్, సో అప్రాక్సిమేట్లీ అందరికీ గుర్తుండదు ఛానల్ క్రియేట్ చేసిన డేట్ అనేది. సో అది ఎక్కడ చూడాలనేసి కూడా నేను వీడియోలో చెప్తాను. అండ్ ఇక ఫస్ట్ ఛానల్ ఐడి విషయానికి వచ్చేస్తే మీరు దానికోసం ఏదన్నా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత నేను మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చాలా మీకు కొంతమందికి అయితే కనబడకపోవచ్చు, సో అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మీ ఐకాన్ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో సో దానికైతే స్విచ్ అయిపోయి నేను ప్రజెంట్ ఆ అకౌంట్ మీదనే ఉన్నాను. తర్వాత మీరు ఏదైతే స్విచ్ అయ్యారో తర్వాత మళ్ళీ ఐకాన్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళండి. ఐ మీన్ యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్ అన్నమాట. సో నేను యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్కి అయితే వెళ్తున్నాను హిస్టరీ ద్వారా, ఎందుకంటే నేను వేరే ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల నాకు దానికి రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో నేను ఇప్పుడు స్టూడియో డెస్క్టాప్ అయితే ఓపెన్ చేశాను. సో ఫస్ట్ నేను ఏం చెప్తాను అన్నాను చూసుకుంటే మనకి ఛానల్ ఐడి కదా. సో ఛానల్ ఐడి విషయానికి వస్తే ఇక్కడ మీరు యూఆర్ఎల్లో ఇక్కడ యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్ ఓపెన్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదా, సో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. చూసుకోండి ఒకసారి డాష్ బోర్డ్ మీదనే ఉందో లేదో అనేసి. సో తర్వాత ఇక్కడ యూఆర్ఎల్లో చూసుకుంటే studio.youtube.com అనేసి ఛానల్ అనేసి ఇక్కడ యూసీ అనేసి సో అండ్ సో ఉంది కదా. సో నేను మీకు బ్లర్ అయితే చేసి చూపిస్తున్నాను. మీ ఒక్కొక్క ఛానల్కి ఇది ఒక్కొక్క యూనిక్గా అయితే ఉంటుంది. సో ఈ యూసీ నుంచి అన్ని లెటర్స్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో గుర్తుంచుకోండి, నేను ఏదైతే చేశానో ఫస్ట్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్న యూసీ నుంచి కాపీ చేసుకోండి అని చెప్పాను. సో ఇక్కడ యూసీ నుంచి కాపీ చేసుకోండి. యూసీ నుంచి కాపీ చేసుకున్న తర్వాత దాన్ని దాచిపెట్టేసుకోండి. ఇది ఛానల్ ఐడి అన్నమాట, యూజర్ ఐడి కాదు, ఛానల్ ఐడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛానల్ యూఆర్ఎల్ కదా. సో ఛానల్ యూఆర్ఎల్ ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ మన డెస్క్టాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కస్టమైజేషన్ ఉంటుంది కదా. సో కస్టమైజేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ పైనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ అనేసి ఉంది కదా. సో ఈ ఛానల్ యూఆర్ఎల్లే
అసలైన ఛానల్ యూఆర్ఎల్ అన్నమాట. సో ఒక్క ఛానల్కి మల్టిపుల్ యూఆర్ఎల్స్ అయితే ఉంటాయి, కానీ ఈ యొక్క ఛానల్ యూఆర్ఎల్ అనేది మెయిన్ అన్నమాట. మిగిలిన యూఆర్ఎల్స్ అనేది పూర్తిగా మీ ఛానల్కి రీడైరెక్ట్ చేస్తాయి, కాకపోతే ఇది మెయిన్ యూఆర్ఎల్. సో దీన్ని ఎవరికి షేర్ చేయకండి. ఒకవేళ మీరు షేర్ చేస్తే వాళ్ళు మీ ఛానల్ని హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని కూడా కాపీ చేసుకొని సేవ్ అయితే చేసుకొని, అండ్ నెక్స్ట్ చూసుకుంటే హ్యాండిల్ అనేసి ఉంది కదా. సో హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది బ్రో అంటే, మీరు యూట్యూబ్ నేను ఫస్ట్ ఒక లింక్ అని చెప్పాను కదా. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, సో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్ మీద క్లిక్ చేయండి. సో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే వెయిట్ అండ్ ఇక్కడ చూసుకుంటే హోమ్ పేజ్ వెళ్ళండి. గుర్తుంచుకోండి, హోమ్ పేజ్లో ఉంటే మాత్రమే మీ యొక్క ప్రజెంట్ వచ్చిన ఐడి పనిచేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు youtube.com అనేసి స్లాష్ వచ్చేసి మీ యూట్యూబ్ హ్యాండిల్ అనేసి వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫీచర్స్ అనేవి కూడా వచ్చింది. సో అది ఫీచర్స్ అనేది అవసరం లేదు బ్రో. యాక్చువల్గా ఇది ఎక్కడ దొరుకుతుందంటే, ఇక్కడ మీరు ఐకాన్ మీద క్లిక్ చేసి వ్యూ యువర్ ఛానల్ అని వస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది అన్నమాట. సో ఇక్కడ కనబడుతుంది అన్నమాట. సో దీన్ని సింపుల్గా దీన్ని కూడా కాపీ చేసేసుకొని దాచిపెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రికవరీ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్, అది ఎక్కడ ఉంటుందో అప్రాక్సిమేట్లీ అందరికీ తెలుసు, బట్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను అన్నమాట. సో మీరు ఇక్కడ జీమెయిల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో జీమెయిల్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ మీకు ఒక ఐకాన్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే పర్సనల్ ఇన్ఫో కాకుండా సెక్యూరిటీ సైన్ ఇన్స్ అనేసి ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. సో పైనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు రికవరీ ఫోన్ అండ్ రికవరీ ఈమెయిల్ అనేసి ఉంది కదా. సో ఈ రికవరీ ఫోన్ అండ్ రికవరీ ఈమెయిల్ ఈ రెండింటిని మీరు ఏదైతే ఇచ్చారో అది దాచిపెట్టేసుకోండి. అండ్ బ్యాకప్ కోడ్స్ని కూడా క్రియేట్ చేసుకొని వాటిని కూడా దాచిపెట్టేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఏముంది, పబ్లిషర్ ఐడి అండ్ పబ్లిషర్ ఈమెయిల్ అనేసి ఉంది కదా. సో ఇది ఎక్కడ ఉంటుందంటే, మీరు మానిటైజేషన్ అయిన ఛానల్స్కి మాత్రం ఇక్కడ ఎర్న్ మీద క్లిక్ చేస్తే ఈ ఎర్న్ మీద చూసుకుంటే ఇక్కడ ఈ రైట్ సైడ్ అయితే కనబడుతుంది అన్నమాట. బట్ ప్రజెంట్ మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి చూపించట్లేదు. పబ్లిషర్ ఐడి అండ్ పబ్లిషర్ ఈమెయిల్ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ ఇవ్వరు పబ్లిషర్ యాడ్సెన్స్కి. సో దాన్ని కూడా సేవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డివైజెస్ అండ్ గ్యాలరీ అనేసి ఉంది కదా. సో ఇదేంటంటే గత 6 నెలల పాటు మీ యూట్యూబ్ ఛానల్ ఏ డివైజెస్లో మీ యూట్యూబ్ ఛానల్ ఏ ఈమెయిల్ తోటి క్రియేట్ చేస్తారో ఆ ఈమెయిల్ ఏ డివైజెస్లో ఉందో ఆ డివైజెస్ అన్నమాట. సో దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ట్యాబ్లెట్ మీద క్లిక్ చేయండి. అబౌట్ ఫోన్ అనేసి ఉంటుంది, లేకపోతే అబౌట్ డివైస్ అనేసి ఉంటుంది. నా ట్యాబ్ కాబట్టి ట్యాబ్ అనేసి చూపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రోడక్ట్ నేమ్ అండ్ మోడల్ నేమ్ అండ్ సీరియల్ నేమ్, ఈ మూడింటిని కాపీ చేసేసుకోండి. మోస్ట్ ఆఫ్ చాలామంది కేవలం ప్రోడక్ట్ నేమ్తో రికవరీ చేయగలరు, కాకపోతే ఇంకా ఫాస్ట్గా కావాలంటే కనుక మీకు మోడల్ నేమ్ అండ్ సీరియల్ నేమ్ కూడా కాపీ చేసేసుకోండి. సో అప్రాక్సిమేట్లీ నేను కూడా ఆ 2 కాపీ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యూజర్ ఐడి. సో ఇప్పుడు యూజర్ ఐడి ఛానల్ ఐడి ఒకటి కాదు అని చెప్పాను, బట్ మరి యూజర్ ఐడి ఎక్కడ దొరుకుతుంది అంటే, మీరు యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్ కాకుండా యూట్యూబ్ డెస్క్టాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఐకాన్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్విచ్ అకౌంట్స్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ ఛానల్స్ మీద క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఛానల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఛానల్ అయితే సెలెక్ట్ చేసేస్తుంది కదా. సో ఇక్కడ చూసుకోండి దేనికి టిక్ మార్క్ ఉంది అనేసి. సో నాకైతే నా ఛానల్కి టిక్ మార్క్ వేసింది. సో నేను అందుకే ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా. సో ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ మీకు యూజర్ ఐడి ప్లస్ ఛానల్ ఐడి 2 అయితే చూపిస్తుంది. సో ఈ రెండింటిని కాపీ చేసుకొని దాచిపెట్టేసుకోండి. సో ఇవి చాలు. అండ్ ఒకవేళ మీ ఛానల్ హ్యాక్ అయితే కనుక సింపుల్గా రికవరీ చేయడానికి ఇవైతే చాలన్నమాట. సో వెంటనే ఈ వీడియోని క్లోజ్ చేసేసిన తర్వాత వెంటనే ఇవన్నీ కాపీ చేసేసుకొని జాగ్రత్తగా ఎక్కడ ఎవ్వరికి కూడా దొరకని ప్లేస్లో దాచిపెట్టేసుకోండి. అది ఎవరికి కనబడకూడదు, ఎవరికి దొరకకూడదు. సో చాలా జాగ్రత్తగా వీటిని దాచిపెట్టేసుకోండి. ఒకవేళ ఇవన్నింటిలో మెయిన్గా
ఏదైనా లీక్ అయినా కూడా మ్, అంటే డివైస్ నేమ్ కాకుండా చెప్తాను చూడండి. నేను కొన్ని చెప్తాను, వీటిలో ఏది లీక్ అయినా కూడా మీ యూట్యూబ్ ఛానల్ లేదా మీ జీమెయిల్ అకౌంట్ని హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అదేంటంటే ఛానల్ ఐడి, ఛానల్ ఐ మీన్ ఛానల్ యూఆర్ఎల్ అండ్ రికవరీ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ కొన్ని నేను చెప్పాను కదా బ్యాకప్ కోడ్స్ అని, బ్యాకప్ కోడ్స్ అండ్ పబ్లిషర్ ఐడి, పబ్లిషర్ ఈమెయిల్, ఇంకా యూజర్ ఐడి. అండ్ ఇవి ఒకవేళ లీక్ అయితే కనుక ఈజీగా మీ ఛానల్ని హ్యాక్ అయితే చేయొచ్చు. కాబట్టి ఎక్కడ లీక్ కాకుండా చూసుకోండి. ఒకవేళ మీకు ఛానల్ హ్యాక్ అయితే కనుక కొంతమంది మార్కెట్లో ఉంటారు మీ ఛానల్ని రికవర్ చేసి ఇవ్వడానికి. సో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ ఫోన్ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళకి ఫోన్ చేస్తే ఏంటంటే మీ అకౌంట్ మీ ఒక్క యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్టయితే ఈ డీటెయిల్స్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో సో ఆ డీటెయిల్స్ వాళ్ళకి చెప్తే విత్ ఇన్ కొన్ని రోజులలో మీ యూట్యూబ్ ఛానల్ రికవర్ చేసి ఇస్తారు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మీ ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేశారు. సో చాలా మందికి యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేసామో తెలియదు. సో దానికోసం మీరు ఫస్ట్ మీ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళండి. సో మన సేఫ్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. వెళ్ళిన తర్వాత అబౌట్ సెక్షన్కి వెళ్ళండి. అబౌట్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక డేట్ అయితే కనబడుతుంది. సో ఈ డేట్ కూడా వాళ్ళకి ముఖ్యమన్నమాట మీ యొక్క ఛానల్ రికవరీ చేయడానికి. సో దీన్ని కూడా అక్కడ పేస్ట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఈ డేట్లో అయితే రికవరీ చేశాను. ప్రజెంట్ ఇది అందరైతే చూడగలుగుతారు, బట్ మీరైతే రికవరీ చేయడానికి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కూడా దాచిపెట్టేసుకోండి. అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఈ వీటిలలో మీకు ఏది కనబడ్డా కూడా ఐ మీన్ ఏది ఉన్నా కూడా మీ ఇవన్నీ ఉంటే కనుక మీ ఛానల్ని ఈజీగా రికవరీ చేయొచ్చు. కాబట్టి దాచిపెట్టేసుకోండి ప్రతి ఒక్కటి. ఫ్యూచర్లో ఎవరి ఛానల్ ఎప్పుడు హ్యాక్ అయ్యేది తెలియదు. నేనైతే కోరుకుంటున్నాను ఎవరి ఛానల్ హ్యాక్ కావాలని నేనైతే కోరుకోను. కాకపోతే ఛానల్ హ్యాక్ కాకుండా ఉండాలి అందరిది అనేసి కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఒకవేళ చెప్పలేం కదా, ఎవరిది హ్యాక్ అయ్యేది తెలియదు. కాబట్టి సో నేను చెప్పిన ప్రతి ఒక్కటి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏదైతే ఛానల్ ఐడి, ఛానల్ యూఆర్ఎల్, హ్యాండిల్, రికవరీ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్, యాడ్సెన్స్ పబ్లిషర్ ఐడి, యాడ్సెన్స్ ఈమెయిల్, గత 6 నెలలుగా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన జీమెయిల్ అకౌంట్ ఏ డివైజెస్లో ఉంది, అండ్ యూజర్ ఐడి, ఛానల్ క్రియేట్ చేసిన డేట్ అండ్ బ్యాకప్ కోడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్కటి మీరైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో నేనైతే ప్రతి ఒక్కటి సేవ్ చేసుకొని పెట్టుకున్నాను, బట్ నాకు తెలీదు ఎలా ఛానల్ని రికవర్ చేయాలో. సో అందుకే నేను వేరే వాళ్ళకి నేను మిమ్మల్ని అయితే రీడైరెక్ట్ చేస్తున్నాను అన్నమాట. సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాళ్ళని కాంటాక్ట్ అయితే మీరు వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే మీ యొక్క ఛానల్ని కూడా రికవరీ చేస్తారు. ఇదేందుకు వీళ్ళ ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఫ్యూచర్లో ఎవరిదైనా రికవరీ అయితే మీరు వాళ్ళని రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో ఒకవేళ తెలీదు ఫ్యూచర్లో కూడా నేను ఆ సర్వీస్ని లాంచ్ చేయవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే నేను ఆ సర్వీస్ని రన్ చేయడం లేదు. అండ్ ఇక నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. ఈ వీడియో అయితే ప్రతి ఒక్క యూట్యూబర్కే కాదు, జీమెయిల్ ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది. సో ఇది ఇంత లాంగ్ అయినా కూడా నేను తీయడానికి కారణం ఇదే అన్నమాట. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా దీనైతే ఖచ్చితంగా వీటన్నింటినీ దాచిపెట్టేసుకోండి. అండ్ ఇక నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా.